జగన్ గారు వచ్చేసి నేను పాదయాత్ర చేస్తాను అని అంటున్నారండి. గెలిచినప్పుడేమో పరదాలు కట్టుకుని విమానాల్లో తిరిగావు. ఇప్పుడు పాదయాత్ర చేసి ఏం ఉపయోగం అయ్యా నీకు? నువ్వు పాదయాత్ర కాదు కదా, పడుకుని డొల్లుకుంటా వచ్చినా కూడా నీకైతే ఓటేసే వాళ్ళు ఎవరు లేరయ్యా. ఇప్పుడు ఆంధ్రాని అభివృద్ధి ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఓట్లు పడతాయి. అంతేగాని నువ్వు ఇంట్లో కూర్చుని అంతా సెట్టింగ్ చేసుకుని కూర్చుని అక్కడ నేను బటన్ నొక్కాను, నేనుంటే బటన్ నొక్కేవాడిని, వాళ్ళేమీ చేయలేదు అంటే అవి కాదు కదా కావాల్సింది. యువతకు కావాల్సింది జాబులు. ఇప్పుడు దావాస్ వెళ్ళారంటే డబ్బులు దోసుకోవడానికి వెళ్ళారని మాట్లాడావు. నువ్వు ఆల్రెడీ దోసుకుని ఉన్నావు కాబట్టి, నీకు అలవాటు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నావు ప్రెస్ మీట్లు పెట్టి. అదైతే ఎవరు నమ్మరయ్యా. అలా చేయటం చాలా తప్పు కూడా. మీరు చంద్రబాబు నాయుడు గారు మీ తండ్రి వయసు ఉన్న ఆయన విమర్శిస్తున్నావు నువ్వు. ఆయన విమర్శించే స్థాయి అయితే నీకైతే లేదు. మాట్లాడితే వాళ్ళ రౌడీ బ్యాచీలను పెట్టి మేము 2029లో వచ్చేస్తున్నాను, రఫా అని నరికేస్తాము, మేకపోతులు బలిస్తాము, పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారండి. దీనివల్ల యూత్ నాశనం అవుతుందండి. ఎంతో కొంతమంది యూత్ నాశనం అయిపోతున్నారు. ఆల్రెడీ గంజాయికి మందుకి అలవాటు చేసి నాశనం చేసావు. ఇప్పుడు ఇంకా ఎవరన్నా ఉన్న వాళ్ళని కూడా నువ్వు మాయ మాటల్లో పెట్టి వాళ్ళతో ఇలాంటివన్నీ చేపిస్తున్నావు. దానివల్ల నీకే నష్టం తప్పించి లాభం అయితే లేదు. ఇప్పుడు 11 వచ్చినాయి. రేపు నువ్వు కూడా గెలుస్తావో లేదనేది వెనక్కి తిరిగి చూసుకో ఒకసారి. ఎవరైనా కూడా రాష్ట్రం బాగుండాలి, మంచిగా పరిపాలన చేయాలని కోరుకుంటారండి. అలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటారు. రౌడీజం చేయడానికి ఎవరు కోరుకోరండి. మరి మీరు చేస్తుందంతా ఏంటండి? ఒక్క మంచి పని చేసామని చూపించారా మీరు? బాబు గారు వచ్చి అన్నీ చేస్తున్నారండి. లేడీస్కి వచ్చి కూడా ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు పెట్టారండి, షాపులు పెట్టిస్తున్నారా, షీ ఆటోలు ఇస్తున్నారా, ఫ్రీ బస్ పెట్టారా? ఇవన్నీ ఎన్ని మంచి కార్యక్రమాలు, సూపర్ 6 అన్నీ అమలు చేస్తున్నారండి.